హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 ఫోర్త్ లెసన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో నుండి 7th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 4.1లో నుండి 3rd ప్రాబ్లం అండ్ 4th ప్రాబ్లం అయితే ఈ వీడియోలో చెప్పుకుందామండి. ఫ్రెండ్స్, నేను సెకండ్ రామన్ మీకు చెప్పలేదు. ఒకసారి మీరు అక్కడ చదువుకున్నట్టయితే అది గ్రాఫికల్ మెథడ్కి సంబంధించి నేను దానికి సంబంధించి వీడియో అనేది ఈ లెసన్ చివరిలో చేస్తానని చెప్పానండి. సో ఫ్రెండ్స్, అందుకని నేను ఆ రామన్ అనేది చెప్పట్లేదు. అంతగా మాకు గ్రాఫికల్ మెథడ్ కావాలి అంటే నేను ఒక వీడియో అయితే చేశానండి ఆల్రెడీ. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి 10th క్లాస్ ఇంపార్టెంట్ సమ్స్ అని ఉంటాయి, ఆ ప్లేలిస్ట్లో ఒక వీడియో అయితే చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, మాకు కావాలి అంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇక 3rd క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే నేను క్వశ్చన్ అనేది రాయలేదు బోర్డు మీద, అందుకని చెప్పి. నేహా వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. నేహా అనే అమ్మాయి కొన్ని ఫ్యాంట్స్ అండ్ కొన్ని స్కర్ట్స్ కొనడానికి వెళ్ళిందంట. వెన్ హెర్ ఫ్రెండ్ ఆస్క్డ్ హెర్ హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాడ్ బాట్. నేహా వాళ్ళ ఫ్రెండ్ తనని అడిగిందంటండి, ఏంటి ఎన్ని ప్యాంట్స్ అండ్ ఎన్ని స్కర్ట్స్ కొన్నావు అని. ఆ అమ్మాయి ఏం చెప్పింది, డైరెక్ట్గా చెప్పకుండా ఒక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షీ ఆన్సర్డ్ అని ఇచ్చారు కదా, అంటే మనకు డైరెక్ట్గా నేను ఇన్ని ప్యాంట్స్ ఇన్ని స్కర్ట్స్ కొనని చెప్పకుండా ఇలా చెప్పిందంట. ద నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఆర్ 2 less than ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ద ఫ్యాన్స్ పర్చేజ్డ్ అని చెప్పిందంట. అండ్ ఇంకోటి కూడా, ఆల్సో ద నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఈజ్ 4 less than 3 times ద నెంబర్ ఆఫ్ ద ప్యాంట్స్ పర్చేజ్డ్. ఓకేనా ఫ్రెండ్స్, వాటికి మీనింగ్స్ అని నేను చెప్తానండి. అండ్ హెల్ప్ హెర్ ఫ్రెండ్ టు ఫైండ్ హౌ మెనీ ఫ్యాంట్స్ అండ్ స్కర్ట్స్ నేహా బాట్. సో సింపుల్గా చెప్పాలంటే నేహనా అమ్మాయి ఫ్యాంట్స్ స్కర్ట్స్ కొనుక్కుంది. వాళ్ళ ఫ్రెండ్ ఎన్ని ఫ్యాంట్స్ ఎన్ని స్కర్ట్స్ కొన్నామని అడిగినప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్గా చెప్పకుండా ఈ విధంగా కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పినట్టు చెప్పింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడండి, నేహా వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలంట. మనం ఏ హెల్ప్ చేయాలి, ఆ అమ్మాయి ఎన్ని స్కర్ట్స్ ఎన్ని ఫ్యాంట్స్ కొనుక్కుందో చెప్పాలి, అంటే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నది. సో డైరెక్ట్గా మనం స్కర్ట్స్ ఎన్ని కొనుక్కుంది అండ్ ఫ్యాంట్స్ ఎన్ని కొనుక్కున్నది అనేది మనం చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది. సో ఇక్కడ ఫ్రెండ్స్, థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన థియరీని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్గా మార్చుకోవడమే మెయిన్ స్టెప్. సో అలా మనం మార్చుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నా కానీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నా కానీ మనకి ఇదే ప్రాసెస్. అండ్ ఫ్రెండ్స్, ఈ థియరిటికల్ ప్రాబ్లమ్ చాలామంది చేయడం మానేస్తారండి, అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదనుకును, లేదా కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల అవి చేయరు. బట్ మీరు ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అండ్ చాలా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పాలిసెట్, అదే కాదండి, గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. అందులో మ్యాథ్స్కి సంబంధించి సబ్జెక్టులో కంపల్సరీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పటి నుంచి మనం ఇవి చేయడం అలవాటు చేసుకుంటే అప్పటికి మనకు కొంచెం అలవాటు అవుతాయి. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, మనం ప్రతి ప్రాబ్లమ్ నీట్గా ప్రతి వీడియోని చెప్పుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నానండి, అండ్ నెంబర్ ఆఫ్ ద ప్యాంట్స్ ఈక్వల్ టు వై అని అనుకున్నాను. సో ఇలా ఎక్స్ వై అని ఎందుకు అని అనుకున్నాం అని అడగవచ్చు. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లెసన్ పేరే, అంటే కంపల్సరీగా మనం 2 వేరియబుల్స్ని చూపించాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో అందుకని చెప్పి నేను నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈక్వల్ టు ఎక్స్, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈక్వల్ టు వై అని అనుకున్నానండి. అండ్ అక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ క్లూ ఏం చెప్పింది ఆ అమ్మాయి, నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఆర్ 2 less than ట్వైస్ ద ఫ్యాంట్స్. అంతే ఫ్రెండ్స్, ఆ ఇచ్చిందని ఈ విధంగా రాసుకోవడం, మ్యాథమెటికల్గా రాసుకోవడం. ఇక్కడ ఏమంటున్నారండి, నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్, అంటే నీకు నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ కావాలి అంటే ఆర్ అంటే అక్కడ ఈక్వల్ టు అన్నట్టు, 2 less than 2 తక్కువ, దేనికంటేని 2 less than ట్వైస్ ద ఫ్యాన్స్, అంటే ఫ్యాన్స్ని 2తో ఇంటూ చేసి -2 చేయని అర్థం. అంటే ఏంటంటే నీకు నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ద ఫ్యాన్స్ని 2తో ఇంటూ చేసి లెస్ దెన్ అదే 2 లెస్ అన్నాడు కదండి, అంటే -2 చేయమని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఇంకో ఎక్స్ అని అనుకున్నాను కాబట్టి ఇంకో నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఎక్స్, ఆర్ అంటే ఇక్కడ ఈక్వల్ టు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, 2 less than అంటే 2 తగ్గించు -2 అని అర్థం, అది ఇక్కడ రాసినండి. లెస్ దెన్ దేనికన్నాని, లెస్ దెన్ ట్వైస్ ద ఫ్యాన్స్, ట్వైస్ ద ఫ్యాన్స్. ఇక్కడ ఫ్యాన్స్ ఏంటంటే మనకి వై, ఫ్యాన్స్ కాదు ఫ్యాన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ మనకి ఇక్కడ వై, ఇక్కడ ఏమన్నాడండి ట్వైస్ ద ఫ్యాన్స్ అని అన్నాడు, అంటే
2y అని అర్థం. ట్వైస్ అన్నాడంటే 2తో ఇంటూ చే, థ్రైస్ అన్నాడంటే 3తో ఇంటూ చేయి అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి చూడండి ఒక ఈక్వేషన్ అయితే ఫామ్ అయిపోయింది అంతే ఈజీగా. సో ఇక్కడ ఇంకొక క్లూని కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఈక్వల్ టు ఈజ్ అన్నాడు కదా ఇక్కడ, అంటే ఈక్వల్ టు అని అర్థం. 4 లెస్ దెన్ ఇంకో 4 తక్కువ 3 టైమ్స్ ద ఫ్యాన్స్ ఈజీ అండి. ఇంకో నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 లెస్ దెన్ అన్నాడు, ఇంకో -4 దేనికన్నాని 3 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ ది ఫ్యాన్స్, అంటే నెంబర్ ఆఫ్ ద ఫ్యాన్స్ వై అని అనుకున్నావు, 3 టైమ్స్ అంటే ఏంటి 3తో ఇంటూ చేసేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మనకి ఎంత ఈజీగా ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయో. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నీట్గా అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. అయితే 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడానికి మన వీడియోస్లో చెప్పుకున్న మెథడ్ చూద్దామండి. ఫస్ట్ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఒకటి చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏ మెథడ్లో చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. నేనైతే ఎలిమినేషన్ మెథడ్ అయితే చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక స్టాండర్డ్ ఫామ్గా రాసుకుందామండి. x - 2y + 2 = 0, అంటే దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేసాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ x - 3y + 4 = 0. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి ఈక్వేషన్ 1 అని అనుకున్నాము, ఇది ఈక్వేషన్ 2 అని అనుకున్నాము. సో ఈ విధంగా రాద్దాం. x - 2y + 2 = 0, x - 3y + 4 = 0. ఎలిమినేషన్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా either x కోఎఫిషియెంట్స్ అన్నా y కోఎఫిషియెంట్స్ అన్నా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ x కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇవి ప్లస్ చేస్తే క్యాన్సిల్ అవుతాయా, మైనస్ చేస్తే క్యాన్సిల్ అవుతాయా? కంపల్సరీగా మైనస్ చేస్తేనే క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఏం రాయాలండి? ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అని రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా రాసిన తర్వాత మైనస్ చేస్తున్నామంటే కంపల్సరీగా సింబల్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది అంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది అంటే మైనస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ జీరోకి ఏది పెట్టినా ఒకటే కదా మనకి. సో +x -x క్యాన్సిల్. నువ్వు ఇక్కడ సింబల్ పెట్టావంటే మీనింగ్ ఏంటండి? ఈ సింబల్ దీనికి వస్తుందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఎలిమినేషన్ మెథడ్లో పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయగానే నేను ఒక వీడియో అయితే చేశానండి సెపరేట్గాని. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. -2y + 3y అంటే ఎంతండి? y. -2y + 3y అంటే y. +2 - 4 -2 = 0. సో y = 2 వచ్చేసిందండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. ఇంకా ఇప్పుడు మీ ఇష్టమైన y = 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టినా x వాల్యూ వస్తుంది, ఈక్వేషన్ 2లో పెట్టినా x వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు దీని కింద నోట్ చేసుకోండి. పుట్ y = 2 ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు ఏమవుతుందండి? x - 2y + 2 = 0. ఇది ఈక్వేషన్ 1. సో x - 2 ఇంటూ y = 2 అన్నారు కాబట్టి 2 + 2 = 0. x - 2 ఇంటూ 2 అంటే ఎంతండి? -4. -4 + 2 = 0. x - 2 = 0. x = 2. సో x = 2, y = 2. ఇక్కడ x అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్. ఇక్కడ y అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ద ఫ్యాన్స్. సో మనకు అవే కదండి ఆన్సర్ కావాల్సినవి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి నీట్గా ఈ వాల్యూస్ కనిపెట్టిన తర్వాత మీరు చివరిలో సో నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ x = 2, నెంబర్ ఆఫ్ ద ఫ్యాన్స్ = 2, y = 2 అని రాసినా పర్లేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉందండి. టెక్స్ట్ బుక్లో మనకి క్వశ్చన్లో అంటే సెకండ్కు ఇచ్చారు కదా, ఆల్సో ద నెంబర్ ఆఫ్ ద స్కర్ట్స్ ఈజ్ 4 less than 3 times నెంబర్ ఆఫ్ ద ప్యాంట్స్ పర్చేస్డ్ అని ఇచ్చారండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో. క్వశ్చన్ బ్యాంక్లో అయితే అక్కడ 4 less than 4 times అని ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? ఏది ఇచ్చినా కానీ మీకు ఎగ్జామ్గా ఈ క్వశ్చన్ ఇస్తాడని చెప్పలేం కదా, ఈ మోడల్లో ఇచ్చినా కానీ మీకు ఈజీగా చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్, అక్కడ x అంటే క్లాస్ 10th క్లాస్ అనండి, రోమన్ నెంబరు, టుక్ పార్ట్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్. ఒక స్కూల్లో మ్యాథమెటిక్స్ క్విజ్ పెట్టారంట. అందులో 10 స్టూడెంట్స్, క్లాస్ 10th నుంచి 10 స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారంట. ఓకే, అక్కడ మనకు ఒక క్లూ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ = 10. అంటే పార్టిసిపేటెడ్ ఇన్ ద క్విజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాయలేదండి. సో మీ ఇష్టం రాసుకుంటే రాసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్విజ్ అని చెప్పి 10 అని రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్. ఆ పార్టిసిపేట్ చేసిన 10 స్టూడెంట్స్లో ఏంటంట? నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్. అంటే గర్ల్స్ అనేది బాయ్స్ కంట 4 ఎక్కువ అంట.
అర్థమైందా కదా ఫ్రెండ్స్? నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ప్లస్ 4 అంతే కదండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. అంటే టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఎంతమంది, నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఎంతమంది ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అని అడిగారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్గా ఫస్ట్ క్లూ ఇచ్చేసారండి. అయితే మనకి బాయ్స్ గర్ల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం వేటిని అయితే ఫైండ్ అవుట్ చేయాలో వాటినే వేరియబుల్స్తో డినోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అవునా కదండి? ఇందాక మనం స్కర్ట్స్ ప్యాంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను అక్కడ వాటినే కదండి ఎక్స్ వై అని అనుకున్నాను. అవునా కదా ఫ్రెండ్స్? సో ఇక్కడ కూడా మనం బాయ్స్ గర్ల్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మన బాయ్స్ని నేను ఎక్స్ అని అనుకున్నాను, గర్ల్స్ని వై అని అనుకున్నాను. నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్, నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఈక్వల్ టు వై. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. అంటే ఏంటండి, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు 10 కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు 10. అందుకని చెప్పి ఇంకో నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఏమో ఎక్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అని రాశాను. చూసారా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్లోనే క్లూ ఉంది, ఒక ఈక్వేషన్ వచ్చేసింది. అండ్ ఇంకో క్లూ ఇచ్చారండి, ఏంటండి, నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రెండ్స్ ఈ విధంగా క్లూ రాసుకోండి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ మీరే ఫామ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నాడండి, నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ అంటే నీకు నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో కావాలి అంటే ఈజ్ అంటే ఈక్వాలిటీ. నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ అంటే ఏంటంటే మనం ఏమనుకున్నాము, వై అని అనుకున్నాం. సో వై ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ అన్నాడంటే ఈక్వల్ టు అని అర్థం. 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్. నెంబర్ ఆఫ్ ద బాయ్స్ కంటే 4 మోర్ అంటే ప్లస్ 4 అని అర్థం. ఇందాక ఏమన్నారండి, లెస్ దాన్ 2 అని అన్నాడు. అంటే ఏం చేసాము, మైనస్ చేసాం. సో ఇక్కడ కూడా ఏంటి, 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ అంటే నెంబర్ ఆఫ్ ద బాయ్స్కి 4 మోర్, 4 కంటే ఎక్కువ, 4 ఎక్కువ అంటే ప్లస్ 4 అని అర్థం. ఇక నెంబర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఎంతమంది అండి, మనకి ఎక్స్ ప్లస్ 4 అంతే. చూసారు ఫ్రెండ్స్, మనకు చాలా ఈజీ అండి ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఓకేనండి? సో దీన్ని ఒక స్టాండర్డ్ ఫామ్గా రాసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ ఈ వైని ఇటుపక్క తీసుకొచ్చేస్తానండి ఇంక టోటల్గా. అంటే ఏమవుతుందండి, మనకి ఎక్స్ ఈ ప్లస్ 5 ఇటుపక్క వచ్చేస్తే మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందాం. ఈ ఈక్వేషన్ 1 కూడా కొంచెం ఆర్డర్గా రాసేద్దామండి. అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇది మళ్ళీ వేరే ఈక్వేషన్ అని అనుకోవద్దు, ఈ ఈక్వేషన్ 1నే మనం ఈ విధంగా రాసాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఏం చేద్దామండి, మనం రెండు ఈక్వేషన్స్ ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఈ విధంగా రాద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా రాసుకున్న తర్వాత వీటిని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనేది నువ్వే థింక్ చేయి. ఒకవేళ నువ్వు ప్లస్ చేసావు అనుకో ఏమవుతాయండి, సింబల్స్ ఏమి చేంజ్ చేయకూడదు, ఇవి క్యాన్సిల్ అవ్వవు, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అయిపోద్ది. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వై క్యాన్సిల్ అయిపోద్ది. అంటే నువ్వు ప్లస్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మైనస్ చేసావు అనుకో మైనస్ పెడతావు, ప్లస్ మైనస్ పెడతావు. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో నువ్వు ప్లస్ చేసినా పర్వాలేదు, మైనస్ చేసినా పర్వాలేదు. నేను ఏం చేస్తానంటే ప్లస్ చేస్తానండి. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. నువ్వు ఏదైతే చేస్తావో, ఏ ఆపరేషన్ అయితే చేస్తావో అది కంపల్సరీగా రాయాలండి. ఇక్కడ ప్లస్ చేస్తున్నామంటే సింబల్స్ ఏమి చేంజ్ అవ్వవు. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత అవుతుందండి, 2x ప్లస్ వై మైనస్ వై 0, మైనస్ 10 ప్లస్ 4 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు 6/2 దట్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 3 వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా వై వాల్యూ వచ్చేస్తుంది. సో దీని కింద అయితే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. పుట్ x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. మీ ఇష్టం, ఈక్వేషన్ 2లో పెట్టినా మీకు వై వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1లో పెడితే ఏంటి, ఈక్వేషన్ 1 ఏంటండి, ఎక్స్ ప్లస్ వై మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అంటే ఎంత ఫ్రెండ్స్, మనకి 3. అంటే 3 ప్లస్ వై మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. 3 మైనస్ 10 అంటే ఎంతండి, మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. వై ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా ఫ్రెండ్స్? సమ్ అయితే కంప్లీట్ అయినట్టేనండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ అంటే ఏమనుకున్నామండి, నెంబర్ ఆఫ్ ద బాయ్స్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఈక్వల్ టు 3 అండ్ నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ వై ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జనరల్గా మనం చేసిన కరెక్టో కాదో ఇచ్చిన దాన్ని బట్టి చూసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంతమంది ఉండాలన్నాడు,
10. సో మనకి ఏమొచ్చాయండి 3, 7. బాయ్స్ ఏమో 3, గర్ల్స్ ఏమో 7. 7 ప్లస్ 3 ఎంతండి 10 సరిపోయింది. అండ్ ఇంకొకరు కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ అనేవి బాయ్స్ కంటే ఎంత ఎక్కువ ఉండాలి, 4 ఎక్కువ ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ద బాయ్స్ 3. 3 ప్లస్ 4 యాడ్ చేయండి 7. అదే నెంబర్ ఆఫ్ ద గర్ల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో నీట్గా అయితే నోట్ చేసుకోండి. ఇంకా చాలు 2 ప్రాబ్లమ్స్తో మనం ఎక్కువగా లెంత్ అయిపోతుంది. సో లెంత్ ఎక్కువ అవడం వల్ల వీడియో అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారు. అందుకని చెప్పి 2 ప్రాబ్లమ్స్తో మనం ఆపేద్దాము. నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత 2 ప్రాబ్లమ్స్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంతో పాటు మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు చేసే ప్రాబ్లమ్స్ అయినా సరే నాకు ఫోటో తీసి మెసేజ్ చేయొచ్చు. అంటే నేను వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ వితిన్ 1 డే అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.